అసలు జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ ఎందుకు కట్టాలి? జిఎస్టీ కట్టకపోతే నష్టాలు ఏంటి? జిఎస్టీ వల్ల లాభాలు ఏంటి? Before GST 2 or next generation reforms. ఎలాంటి కేసులు నమోదు చేస్తారు? అసలు దేశంలో ఎంతమంది ఇప్పటివరకు జిఎస్టీ కట్టిన జనాభా ఎంత? నూట 30-40 కోట్ల జనాభాలో ఇప్పటివరకు కట్టిన జనాభా ఎంత? ఆసక్తి రేపుతుంది. పూర్తి స్థాయిలో జిఎస్టీ గురించి తెలుసుకోవాలంటే ఏదైతే ఈరోజు 90 ప్రత్యేక కథనం మీ ముందుకు తీసుకొస్తుంది. సెంట్రల్ జిఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి 9 టీవీ. వెల్కమ్ టు 9 టీవీ. రమణారెడ్డిని ఏదైతే ఈరోజు స్పెషల్ గెస్ట్ మనకి ఈరోజు 9 టీవీకి ఈరోజు చేయాలంటే కూడా మనకి సామాన్యంగా దొరకరు, కానీ ఈరోజు స్పెషల్గా మనకు నెల్లూరు రావడం 9 టీవీ ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూలో అడగాల్సిన కొంచెం డౌట్లు ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం ఆయన సార్ని అడిగి తెలుసుకుందాం. ఏదైతే సెంట్రల్ జిఎస్టీ కమిషనర్ మనతో ఉన్నారు ఈరోజు సార్, ఈరోజు నెల్లూరు రావడం సంతోషం. సార్, జిఎస్టీ గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు ఒక అవగాహన కల్పించేందుకు పూర్తి స్థాయిలో మన పక్కన ఉన్నారు సార్. జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ ఎందుకు కట్టాలి, వ్యాపారస్తులు ఎంతమంది కడుతున్నారు, ఎన్ని లక్షల మంది కడుతున్నారు, ఇంకా ఎన్ని దాదాపు 130 కోట్ల మంది జనాభా పైన ఉన్నారు, దీంట్లో జిఎస్టీ ఎంతమంది కడుతున్నారు, మీరు ఏం చెప్పదలుచుకుంటారు? జిఎస్టీ చట్టం వచ్చిన మరి జూలై 1, 2017లో 65 లక్షల మంది మరి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 17 రకాల పన్నుల్ని మరి 33 రకాల సెస్సుల్ని మిళితం చేసి మరి గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్గా ప్రధానమంత్రి గారు దీన్ని వర్ణించున్నారు. ఆ తర్వాత కాలక్రమేణా మరి పన్ను కట్టే వాళ్ళ సంఖ్య గత 7-8 సంవత్సరాల్లో రెండింతలు పెరగడం జరిగింది. ఇప్పుడు 1.43 crore రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆదాయం 65,000 కోట్ల నుంచి ప్రతి నెల ఇంచుమించు 2 లక్షల కోట్ల వరకు చేరుకోవడం జరిగింది. అంటే ఆదాయం, ప్రభుత్వ ఆదాయం 3 రెట్లు పెరిగింది, పన్ను కట్టే వాళ్ళ సంఖ్య 2 రెట్లు పెరిగింది. అదేవిధంగా జిఎస్టీ రేట్స్ మరి జిఎస్టీ చట్టం వచ్చిన కొత్తలో 15.5% ఉండేవి. అంటే 4 రకాల స్లాబ్స్ ఉండేవి కదా, 28%, 18%, 12%, 5%. అది 15 యావరేజ్ పన్ను రేటు 15.5% ఉండేది. మరి ఈ 7-8 సంవత్సరాల్లో పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరగడము, మరి ప్రభుత్వ ఆదాయం పెరగడంలో 4% తగ్గిపోయింది. అంటే 11.5% పడిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మీకు తెలుసును మరి జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకురావడంలో మరి ఈ 4 స్లాబ్స్ని 2 స్లాబ్స్ చేయడం జరిగింది. అంటే ఈ అప్పర్ స్లాబ్ 28% ఏదైనా ఉందో దాన్ని 18% తీసుకుని వచ్చినారు. అందులో ఉన్న గూడ్స్, అందులో ఉన్నటువంటి ఆటోమొబైల్ మరి సెక్టర్ అయితే కొన్ని మరి కార్స్, తర్వాత అంటే కెపాసిటీ, తర్వాత మరి సిమెంటు, ఇట్లా కొన్ని మరి 28%లో ఉన్న వాటిని 18% తీసుకొచ్చారు. 28% స్లాబ్నే తీసేశారు. అదేవిధంగా 12% ఉండాల్సిన స్లాబ్ని ఉన్న స్లాబ్ని 5% తీసుకురావడం జరిగింది. సార్, టోటల్గా మన ఇండియాలో చాలామంది జిఎస్టీ కట్టని వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉంటాయి, చాలామందికి అవగాహన లేదు, జిఎస్టీ కట్టకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను చెప్పినట్లుగా జిఎస్టీ యాక్చువల్గా కట్టే వాళ్ళ శాతం పెరిగింది. అంటే 2 రెట్లు పెరిగింది. అంటే పన్ను కట్టని వాళ్ళు కూడా పన్ను కట్టడం మొదలుపెట్టినారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను గుజరాత్లో గాంధీధామ్ అంటే కచ్ డిస్ట్రిక్ట్లో గాంధీధామ్లో కమిషనర్గా చేశాను. కచ్లో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అదానీ పోర్టు, తర్వాత అదానీ హార్బరు, తర్వాత అదానీ సిమెంట్సు, అదానీ కాపరు, ఇట్లా ఆ కమిషనరేట్కి, నేను కమిషనర్గా ఉన్నటువంటి కచ్ కమిషనరేట్కి 1.4% అయినా కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అది కాలక్రమేణా 1.3% అయింది. వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి 22వ తారీఖు, 23 అంటే 2-3 రోజుల తర్వాత ఫైల్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే నేను ఈ పన్ను
కట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం కట్టిన పన్ను ఏ విధంగా కొత్త హైవేసు, కొత్త పోర్ట్సు, కొత్త మరి ఎయిర్పోర్ట్సు, మరి కొత్త రైల్వే లైన్స్ రావడానికి ఉపకరిస్తుందని వాళ్ళకి విశదీకరించి చెప్పడంతో వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయడం మీరు ఆశ్చర్యపోతారు. 2 రోజుల ముందే రిటర్న్ అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫైల్ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా మరి నేను అక్కడ చార్ట్ తీసుకున్నప్పుడు 12,000 మంది ట్యాక్స్ పేస్ ఉండేవాళ్ళు. 12,000 15,000 అయినారు. 2,000 మంది పన్ను కట్టకుండా చూపించేవాళ్ళు, వ్యాపారం చేయకుండా చేసినట్టు చూపించేవాళ్ళు. దాన్ని ఫేక్ ఇన్వాయిసెస్ అంటారు, ఫ్రాడ్యులెంట్ టర్నోవర్ అంటారు. అటువంటి కంపెనీస్ని డీరిజిస్టర్ చేయడం జరిగింది. చాలామంది అనుకుంటారు ప్రభుత్వంకి సమాచారం ఉండదేమో, మనం ఇలా పన్ను కట్టినట్టు చూపిస్తే, మరి ఇన్వాయిసెస్ క్రియేట్ చేస్తే అండి. కానీ ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైనటువంటి సమాచార వ్యవస్థ ఉంది. మరి వీళ్ళు ఫైల్ చేసే రిటర్న్స్ అయితే ఉంటాయో, మంత్లీ రిటర్న్స్, యాన్యువల్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, 26AS, వీటన్నిటినీ ప్రభుత్వము డేటా అనలిటిక్స్ ఒక వింగ్ ఉంది. ఆ డేటా అనలిటిక్స్ వింగ్ వీటిని సునిశ్చితంగా పరిశీలించి ఇందులో ఉన్న రిస్క్ పారామీటర్స్ని మా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సమాచారం ఇస్తుంది. అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు తీసుకునే చర్యల వలన మరి మేము ఈ విధంగా మరి అవగాహన సదస్సులు ఈ విధమైన మరి CII కానీ, అసోచామ్ కానీ, ఇప్పుడు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కానీ నిర్వహించే ఈ సదస్సుల్లో పాల్గొని మరి అవేర్నెస్ తీసుకురావడం వలన పన్ను కట్టే వాళ్ళ సంఖ్య మరి ఇందాక నేను చెప్పినట్లుగా 2 రెట్లు పెరగడము, ప్రభుత్వ ఆదాయం 3 రెట్లు పెరగడం జరిగింది. మరి ఇప్పుడు మా లక్ష్యం దీన్ని 2 కోట్లు చేయడము. ఎందుకంటే మన భారతదేశం 4వ మరి ఆర్థిక వ్యవస్థ నుంచి మరి ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి మరి GST కూడా చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కార్లు కావచ్చు, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, చాలామంది GST లేకపోవడం వల్ల కొంత ఎక్కువ మంది దాన్ని మూవ్ అవుతున్నారు. అంటే కార్లు రేటు తగ్గింది, మధ్యతరగతి కుటుంబాలు కూడా కొంత లైక్ చేస్తున్న పరిస్థితి. మీరేం చెప్తారు సార్? ఇంతకు నేను మీకు చెప్పినట్టుగా పన్ను రేటు తగ్గడం వలన పన్ను కట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. సో అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ మరి కార్స్ కానీ, సిమెంట్ కానీ రేటు తగ్గడం వలన ఈ కార్లు కొనే వాళ్ళ సంఖ్య పెరిగింది. మీరు దసరా నుంచి తీసుకుంటే దివాళీ, ఆ తర్వాత మరి క్రిస్మస్ సీజన్లో ఈ మరి ఆటోమొబైల్ సెక్టర్ అనౌన్స్ చేసినటువంటి టర్న్ ఓవర్ పెరగడం జరిగింది. మరి కార్లు ఉత్పత్తి చేయడం పెరగడం జరిగింది. అదే నేను మీ చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఎప్పుడైతే పన్ను రేటు తగ్గుతుందో మరి దానికి మార్కెట్ పెరుగుతుంది, ఉత్పత్తిదారులు ఉత్పత్తి పెంచుతారు. అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగి మరి ప్రొడక్షన్ పెరిగి, ఎంప్లాయ్మెంట్ పెరిగి, మరి తర్వాత పన్ను రేట్లు మరింత తగ్గడానికి మన భారతదేశం మరి 4వ ఆర్థిక వ్యవస్థ, బలమైనటువంటి 4వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థగా 2047లో వికసిత్ భారత్ మరి ప్రపంచంలో 2వ కానీ నంబర్ 1 కానీ ఎదగడానికి మరి ఈ పన్ను వ్యవస్థ డైరెక్ట్ అయితేనేమి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అయితేనేమి రేట్లు తగ్గి పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరిగితే ఇట్ ఈస్ ఏ వర్చువస్ సైకిల్. ఈ వర్చువస్ సైకిల్ని మనం ఇంకా మరి ఇటువంటి అవగాహన సదస్సులలో మరి ఈ విధమైనటువంటి ఇంటర్వ్యూల్లో మరి ప్రజలకు మరింత చెరువుగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. నెల్లూరుకు వచ్చారు ఏదైతే ఏపీ కామర్స్ ప్రోగ్రామ్కి, అలాగే వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటి, నెల్లూరు ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ స్పెషల్గా మీరు రావడం జరిగింది. నెల్లూరు ప్రజలకి ఏం చెప్తారు? మీరు కొన్న ప్రతి వస్తువు మరి ఆ GST రిజిస్ట్రేషన్ ఉందా ఆ వ్యాపారికి? మీరు తీసుకునే సేవారంగం మరి ఏదైతే ఉందో మరి వాళ్ళకి ఎన్నో సేవలు ఉన్నాయి కదా. మరి రెస్టారెంట్స్కి వెళ్తారు. మరి ఈ మధ్యన మీరు చూసారు బిర్యానీ అని, దాంట్లో కూడా ఆ విధంగా మరి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండి పడుతుంది. కాబట్టి మనం కొన్న ప్రతి వస్తువు, తీసుకున్న ప్రతి సేవ మీద మరి GST పన్ను కట్టిన ఇన్వాయిస్ ఇవ్వమని మనం ఇన్సిస్ట్ చేయాలి. ప్రభుత్వానికి పన్ను సరైన సమయంలో లభిస్తే మనకి రావాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఉద్దేశించినటువంటి స్కీమ్స్ కానీ, ఇంతకుముందు చెప్పినటువంటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త హైవేస్ కానీ, కొత్త రైల్వేస్ కానీ వేగవంతంగా మరి ఈ నిర్మాణం చేయడానికి, ప్రజలకి మరి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం నెల్లూరుకు వచ్చి మేము అడగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు 9TV మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతుంది సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే GST ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా కట్టి ఏదైతే ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కూడా మనకు ఏదైతే సెంట్రల్ సంబంధించినటువంటి GST కమిషనర్ ఆనంద్ కుమార్ మన 9TVకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తెలిపారు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి, 9TV నెల్లూరు నుంచి.